హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం దోశ పిండితో పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా పునుగులు ఏ విధంగా వేయాలో చూద్దామండి. మనం ఎప్పుడైనా సరే ఇంట్లో 3-4 రోజులకి సరిపడా దోశపిండి వేసుకుంటూ ఉంటాం కదండి. రోజు దోశలంటే బోర్ కొడుతూ ఉంటుంది. ఒకరోజు బ్రేక్ఫాస్ట్కి కానీ లేదంటే స్నాక్స్కి కానీ ఈ విధంగా పునుగులు వేయండి, చాలా రుచిగా ఉంటుందండి. ఇంకా లేట్ చేయకుండా ఈ క్రిస్పీ పునుగుల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 3 కప్పుల వరకు దోశపిండి వేసుకోండి. నేను ఈ కప్పుతో 3 కప్పుల దోశపిండి వేసుకున్నానండి. ఇది మీకు పులిసిందైనా పర్లేదు, నార్మల్గా ఫ్రెష్గా ఉండే దోశపిండి అయినా పర్లేదండి. ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. సన్నగా తరిగిన అల్లం పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుందామండి. నేను తీసుకున్న దోశపిండిలో ఉప్పు కలిపానండి ఆల్రెడీ, అందుకని ఉప్పు వేయలేదు. మీరు కలపకపోతే కనుక వేసుకోండి. 1 పెద్ద టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండి వేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుందండి. 1 పెద్ద టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకోండి. ఈ ప్లేస్లో మీరు మైదా అయినా వాడచ్చండి. గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వాడడం వల్ల పిండి బైండింగ్కి బాగా యూజ్ అవుతుందండి. అంతేకాదు ఆయిల్ కూడా చాలా తక్కువ పీలుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. చూస్తున్నారు కదండి, పిండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలండి. వేసిన వెంటనే వీటిని కదపకూడదండి. వేసిన తర్వాత దానంతటా అవి పైకి వస్తాయి. అప్పుడు మాత్రమే వీటిని చక్కగా అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా పైకి వచ్చిన తర్వాత అటు ఇటు తిప్పుతూ వీటిని 2 వైపులా కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి పునుగులు లోపలి వరకు కూడా చక్కగా ఫ్రై అవుతాయి. మీరు హై ఫ్లేమ్లో పెడితే మంచి కలర్ వస్తుంది కానీ లోపల ఉడకదండి. అందువల్ల మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకుందామండి. ఇదే విధంగా పిండిని మొత్తాన్ని కూడా పునుగుల్లాగా వేసుకుని తీసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పునుగులు రెడీ అయిపోయినాయి. దీన్ని సింపుల్గా పల్లీ చట్నీతో కానీ లేదంటే అల్లం చట్నీతో కానీ దేంతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ఈ సింపుల్ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక టేస్టీ రెసిపీతో మీ ముందు ఉంటానండి. అప్పటి వరకు కూడా బై బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ గర్ల్స్.